అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. అంటే ఈ 50 డేస్ సెలబ్రేషన్ అనేది చూసి చాలా సంవత్సరాలు అయింది. అది హనుమాన్ అనే ఈ సినిమాకి జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మెయిన్గా ఈ సినిమాకి పనిచేసిన ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఒక సినిమా సక్సెస్ అనేది చాలామంది లైఫ్స్ మారుస్తుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, ద ఎంటైర్ కాస్ట్, క్రూ, సినిమాకి పనిచేస్తున్న వాళ్ళే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఆ థియేటర్స్లో పనిచేసే క్యాంటీన్, సైకిల్ స్టాండ్, వీళ్ళందరి లైఫ్స్ మారుతుంది ఒక సక్సెస్ఫుల్ సినిమా అనేది. సో అది సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎందుకు ఈ 50 డేస్ ఫంక్షన్ అనేది, అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి జనరల్గా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు అంటే కనుక సినిమా ప్రమోషన్ కోసం చేస్తారు. కానీ 50 డేస్ అయిపోయిన తర్వాత ఇంకొక 20 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయడం, ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయాం కదా అని చెప్పి అనుకుంటాము. కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ ద పీపుల్ దట్ ఇలాంటి ఒక సినిమా 50 రోజులు 150 థియేటర్స్లో నడిచింది అన్నది చాలామందికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది, చాలామందికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది, చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అరే మన సినిమా చాలా కష్టపడి చేస్తాం, ఒక వీకెండ్ ఆడుతుంది అంతే, దాంతో మన డబ్బులు వచ్చేస్తే చాలు అన్న మైండ్ సెట్ నుంచి మనం సినిమా తీస్తే ఇంకా 50 రోజులు ఆడుతుంది, 100 రోజులు ఆడుతుంది అన్న ఒక నమ్మకం కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ కల్పించడానికి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా విషయానికే వస్తే కనుక నా ఫస్ట్ ఫిల్మ్ నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. సో అది క్రిటికల్గా చాలా ఎక్లైమ్ వచ్చింది, కమర్షియల్గా కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. కాకపోతే మేము ఎందుకు మనం సక్సెస్ అని చెప్పాలా, ఒక ఈవెంట్ చేయాలా, అందరికీ తెలుసు కదా సినిమా చాలా మంచి కమర్షియల్ సక్సెస్ అయింది అని చెప్పి మేము చేయలేదు అప్పుడు. అంటే మేము అనుకున్నాం, వి టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. కానీ చాలామంది నాని గారు నేను అనుకుంటూ ఉంటాము, చాలా మంచి క్రిటికల్ సినిమా చేశారండి, కాకపోతే ఆ సినిమాకి కమర్షియల్గా కూడా హిట్ అయితే బాగుండు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ అది చాలా పెద్ద కమర్షియల్ హిట్, పెట్టిన దానికన్నా నాని గారు చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి. కాకపోతే మేము సక్సెస్ ఈవెంట్ చేయకపోవడం అనేది అంటే ఒక నార్మ్ అయిపోయింది అనమాట. సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా, హిట్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్ చేయడం అనేది చాలా నార్మ్ అయిపోయింది. సో అది చేయకపోయేటప్పటికి చాలామందికి సినిమా కమర్షియల్ హిట్ కాదేమో అని అనుకుంటున్నారు. సో అందుకు ఒక సినిమా సక్సెస్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది, ఒక జెన్యూన్ హిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలామందికి నేను అన్నట్టు ఇన్స్పిరేషన్ని, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. సో అలాంటి ఈ సెలబ్రేషన్లో మీరందరూ పాల్గొన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా మీడియా మిత్రులు ఈ సినిమాని స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్లారు. మీ అందరికీ కూడా పేరు పేరు